హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఈరోజు పూలే గారి జయంతి సందర్భంగా కొద్దిసేపు మనం యాది చేసుకుందాం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, గొప్ప మేధావి, సంఘ సంస్కర్త అయినటువంటి జ్యోతిరావు పూలే గారి జయంతి ఈరోజు. మన భారతదేశం ఎందరో మేధావుల్ని, సంఘ సంస్కర్తల్ని అందించిన దేశం మన భారతదేశం. పూలే గారు మహారాష్ట్రలో 1827 ఏప్రిల్ 11న మాలి కుటుంబంలో జన్మించాడు. ఆయన చిన్నతనంలో ఆయనకు ఎదురైనటువంటి అసమానతలు, బానిసత్వంపై అలుపెరగని పోరాటం చేశాడు. అంతేకాకుండా బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, ఆయన సాంఘిక సమానత్వం కోసం పోరాడాడు. అంతేకాకుండా సమాజంలో మనిషిని మనిషిగా మాత్రమే గౌరవించాలని గట్టిగా నిర్ణయించిన మహానుభావుడు, దార్శనికుడు ఆయన. ఆయన మహిళల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, దళితుల కోసం అనేకమైన పోరాటం చేశాడు. దేశంలో విద్య మాత్రమే సమానత్వాన్ని అందిస్తుంది, విద్య అందరికీ అందాలని గట్టిగా పోరాడిన మహనీయుడు ఆయన. అంతేకాకుండా ఆయనే స్వయంగా పాఠశాలలు నెలకొల్పి విద్యను అందించాడు ఆయన. దళితులకు, బహుజనులకు, మహిళలకు ప్రత్యేకమైన పాఠశాలను ఏర్పాటు చేసి విద్యను అందించాడు. పూణేలో మహిళల కోసం, దళితుల మహిళల కోసం పాఠశాలను ఏర్పాటు చేసి విద్యను అందించాడు. అంతేకాకుండా మహిళలకు, దళితులకు ఎవరికి విద్యను అందించడానికి ముందుకు రాకపోతే ఆయనే స్వయంగా తన భార్యను టీచర్గా మార్చి, ఆయన ఉపాధ్యాయురాలుగా మారి ఆయన భార్యను టీచర్గా మార్చి స్త్రీలకు, దళిత స్త్రీలకు విద్యను అందే విధంగా పోరాడాడు మన పూలేరు గారు. అంతేకాకుండా దేశంలో అసమానతలు తొలగిపోవాలి, మనిషిని మనిషిగా మాత్రమే గౌరవించాలని గట్టిగా పోరాడాడు. అందుకే ఈరోజు ఆయన జయంతి సందర్భంగా దేశ నలుమూలల తరపున ఆయన నివాళులు అర్పిస్తున్నాం.